ప్రవక్తలందరూ ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఈ పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు యేసును గురించి రాశారని లేఖనాల్లో వచనాలు ఉన్నాయి. మత్తయి సువార్తల్లో దాని గురించి మనం వివరంగా ధ్యానించుకున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యూదయ దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని రే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17లో రామాలో అంగలార్పు వినపడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. మత్తయి సువార్త చూసినప్పుడు 4వ అధ్యాయం 16లో జెబూలూను దేశము, నప్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయు చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి గొప్ప వెలుగు ఉదయించెను అన్నట్లుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 17లో ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అదేవిధంగా చూసినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచేదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను అనేటువంటి మాట ఇక్కడ యేసు చెప్తున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనములో ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకోరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది.